హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనము పచ్చి కొబ్బరితో లడ్డు తయారు చేయు విధానం చూసేద్దాము. నేను 2 కప్స్ పచ్చి కొబ్బరిని ఇలా తురిమి పెట్టుకున్నాను. 1 కప్పు బెల్లాన్ని తీసుకోవాలి, 2 కప్స్ కొబ్బరి కాబట్టి. ఇప్పుడు మనము స్టవ్ ఆల్రెడీ ఆన్ చేసేసుకున్నాను. కడాయి పెట్టేసుకుందాము. కడాయి హీట్ అయిన తర్వాత అందులో నేను 1 కప్ బెల్లాన్ని వేసేసుకుంటున్నాను. మంటని సిమ్లో పెట్టేసుకోవాలి. ఇందులో వాటరు ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసేసుకున్నాను. ఇది అంతా కూడా ఒకసారి ఈ విధంగా కలుపుకుందాము. బెల్లం మొత్తం కూడా కరగనివ్వాలి. చేతితో పట్టుకుంటే కొంచెం జిగురుగా ఉంటే సరిపోతుంది. ఇది చూడండి, తీగ పాకంలాగా వస్తుంది కదా. ఇప్పుడు మంటని మనము ఆఫ్ చేసేసుకుందాము. ఇదంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. బౌల్లోకి తీసేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు అదే కడాయి స్టవ్ పైన పెట్టేసుకుందాము. అందులో ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో కొబ్బరి తురుము వేసేసుకుందాము. ఒక 2 మినిట్స్ తర్వాత మనము పాకం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత అది మొత్తం కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఒక 2-3 మినిట్స్ తర్వాత మంటని మనము ఆఫ్ చేసేసుకోవాలి. ఇందులో ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా లడ్డూలాగా కట్టేసుకోవాలి. హెల్త్కి చాలా మంచిదండి. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రము మర్చిపోకండి. థ్యాంక్ యూ.